ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల జీవితాలతో ఏ విధంగా ఆటలాడుకుంటున్నారనేది పరీక్షా పత్రాల లీకేజ్తో మరొకసారి స్పష్టంగా కనపడతా ఉంది. మొన్నటికి మొన్న బీఈడికి సంబంధించినటువంటి మొదటి సెమిస్టర్ రెండో పేపర్ లీకేజీ, నిన్నటికి నిన్న 10వ తరగతి మ్యాథ్స్ పేపర్ లీకేజీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఎవరంటే షాడో ముఖ్యమంత్రి కొడుకు అయినటువంటి లోకేష్. మరి నైతిక బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాలి కదా. ఎందుకంటే నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉన్న విద్యాశాఖలో ఏ విధంగా భ్రష్టు పట్టిపోతా ఉంది, ఈరోజు ఏ విధంగా ప్రశ్నాపత్రాలు లీకేజ్ అవుతున్నాయో సాక్షాత్తు ఉదాహరణ 10వ తరగతి పరీక్షలను కూడా సక్రమంగా ఈ ప్రభుత్వం నిర్వహించలేకపోతుంది. ఈ అడ్డగోలుగా పేపర్ లీకేజీలు ఏంటి? దీనివల్ల ఎన్ని లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారో మీకు తెలుసా? ఈరోజు 2019 నుంచి 24 మధ్య ఒకసారి మనం గణాంకాలు చూస్తే ఏదైతే ఇండియా టుడే ఇచ్చిన దాని ప్రకారం దేశవ్యాప్తంగా ఈ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఈ స్కామ్స్ వల్ల 1,40,00,000 మంది దేశవ్యాప్తంగా ఎఫెక్ట్ అయ్యారు. మన పక్కన ఉన్నటువంటి తెలంగాణలో 6,74,000 మంది ఎఫెక్ట్ అయ్యారు గడిచిన 5 సంవత్సరాల్లో. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఏ ఒక్క పరీక్షకు సంబంధించినటువంటి ఏ ఒక్క పేపర్ కూడా లీకు కాలేదు అనేది గణాంకాలు ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి ఏదో ఒక పేపర్ లీక్ అవటం. అంటే ఏ విధంగా వీళ్ళకి విద్యా వ్యవస్థ మీద ఏ విధమైనటువంటి శ్రద్ధ ఉందనడానికి కనపడతా ఉంది. నిజంగా అడ్మినిస్ట్రేషన్ నేను 45 సంవత్సరాలు 4 సార్లు ముఖ్యమంత్రి, వయసు 75 ఏళ్ళు అయింది, నేను అది ఐటీ కనిపెట్టా, టెక్నాలజీ కనిపెట్టా. ఏంది మీరు కనిపెట్టిన టెక్నాలజీ? వాట్సాప్లో పేపర్ లీకేజ్ టెక్నాలజీ కనిపెట్టారా? వాట్సాప్లో మన బీఈడికి సంబంధించినటువంటి కూడా సేమ్ వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ అయింది. ఇప్పుడు కూడా 10th క్లాస్ సంబంధించి కూడా వాట్సాప్లో ఏంది మీరు కనిపెట్టిన టెక్నాలజీ? వాట్సాప్లో ప్రశ్నాపత్రాలని ఫార్వర్డ్ చేయటం, లీక్ చేయటం. సిగ్గుండాలి మనం మాట్లాడడానికి. దేశవ్యాప్తంగా 1,40,00,000 మంది ఎఫెక్ట్ అయ్యారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్కళ్ళు కూడా ఎఫెక్ట్ కాల. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క పేపర్ కూడా లీక్ కాల. అది కదా నిజమైనటువంటి అడ్మినిస్ట్రేషను. మీరు ఉన్నారు ఎందుకు? ఈరోజు విద్యార్థుల జీవితాలు సర్వనాశనం చేస్తూ ఉన్నారు.